చలికాలంలో గులాబీ పువ్వులు ఎక్కువ పూయాలంటే, పెద్ద సైజులో మంచి రంగుతో పూయాలంటే ఈ ఆర్గానిక్ సూపర్ టానిక్ చేసి ఇవ్వాల్సిందే అండి. ఫస్ట్ 1 లీటర్ వాటర్ తీసుకోండి. తర్వాత మస్టర్డ్ కేక్ అంటారు వీటిని. ఆవాలు, ఆయిల్ తీసాక వచ్చిన చెక్కలండి. వీటిని పొడిగా చేసి 1 చెంచా వేయాలి. మస్టర్డ్ కేక్లో గులాబీ పువ్వులు ఎక్కువగా పూయడానికి కావాల్సిన పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఇంకా సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం కూడా ఉంటాయి. తర్వాత ఇది వేపపిండి, నీమ్ కేక్ పౌడర్ అండి. 1 చెంచా కలపాలి. వేపపిండి మొక్కలకు 3 విధాలుగా పనిచేస్తుంది. 1 ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇందులో కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. 2 ఒక మంచి పెస్టిసైడ్గా, ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది. మట్టిలో నెమటోడ్స్ రాకుండా, శంకు పురుగులు, నత్తలు రాకుండా, చీమలు రాకుండా ఉంటాయి. ఇంకా ఒక మంచి ఫంగిసైడ్గా పనిచేస్తుంది. వేరు భాగంలో మట్టిలో ఫంగస్ కలిగించేవి ఏవీ రావు. ఆఖరిగా 1 చెంచా బెల్లాన్ని పొడిగా చేసి కరిగించి వేయండి. దీనివల్ల ఫెర్మెంటేషన్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ 3 కలిపి 48 గంటలు అంటే 2 రోజులు ఫెర్మెంట్ చేయాలి. ఆ తర్వాత ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసి 1:2 రేషియోలో డైల్యూట్ చేసి 1 వంతు ఫెర్టిలైజర్కి 2 వంతులు నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి 15 రోజులకు ఒకసారి గులాబీ మొక్కలకి ఇవ్వండి. ప్రతి కొమ్ము చివర మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తాయి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.